రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైభవనందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా భవన నిర్మాణ సామాగ్రి రోడ్లపై డంప్ చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించరాదని, సామాగ్రి డ్రైన్ కాలువలలో పడి పూడికతీత పనులకు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణకు ప్రజలంతా సహకరించి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్థాలను అందజేయాలని మేయర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైభవనందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా భవన నిర్మాణ సామాగ్రి రోడ్లపై డంప్ చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించరాదని, సామాగ్రి డ్రైన్ కాలువలలో పడి పూడికతీత పనులకు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణకు ప్రజలంతా సహకరించి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్థాలను అందజేయాలని మేయర్ సూచించారు. అదే విధంగా మన షిల్ట్ కాలువలు, పారిశుద్ధ్యం కాలువల గురించి అదే విధంగా పలు రకాలు సమస్యలు తీసుకురావడం జరిగింది. అదే విధంగా వాళ్ళ సమస్యలన్నీ సంబంధిత అధికారులతో చర్చించి వాళ్ళ సమస్యలు తీర్చడానికి, వాళ్ళ సమస్యలన్నీ సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నేను డివిజన్స్ లో డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు పారిశుద్ధ్యం కార్మికులు ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళు షిల్టులు నీట్ గా తీస్తున్నారు. అదే విధంగా చెత్త కూడా రిమూవ్ చేస్తున్నారు వెంటనే. అందరూ ప్రజలు కూడా సహకరించాలి. మనం ఇల్లులు కట్టుకునేటప్పుడు రబ్బిష్ గాని అవన్నీ రోడ్ల మీద వేయకుండా ఇసుక కూడా కంకర గాని అవన్నీ పెట్టాలని రోడ్ల మీద అడ్డంగా పెట్టడం, అవన్నీ మళ్ళీ కాలువలో పెట్టడం అలాంటివి లేకుండా ప్రజలు కూడా మనకి సహకరిస్తే అవి మళ్ళీ కాలువలో పడి మళ్ళీ తీయడానికి టైం పడుతుంది. కాబట్టి మన పరిసరాలు మన శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు నెల్లూరు ప్రజలందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. చెత్త బండి వస్తుంది, ఇంటి డోర్ టు డోర్ వస్తుంది. చెత్త బండికే ఇవ్వండి. వేరే ఖాళీ ప్లేస్ లో కూడా వేస్తున్నారు. ఆ చెత్త కూడా మళ్ళీ రిమూవ్ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి చెత్త బండి వచ్చినప్పుడు చెత్తకే ఇవ్వండి. అందరూ ప్రజలందరికీ నమస్కారం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటి వరకు టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ సంబంధించి వివిధ సమస్యలపైన మరియు సర్వీసులపైన ప్రజలు అర్జీలు సమర్పించున్నారు. అదేవిధంగా టిడ్కోయిలకు సంబంధించి కూడా టిడ్కోయిలకు సంబంధించి గతంలో ఇల్లు మంజూరై ఎవరికైతే కట్టెల్మెంట్ కింద తీసేశారో వారికి కావాల్సినటువంటి రిఫండ్ మీద అడగడం జరిగింది. సో ఆ రిఫండ్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 250 మందికి వారి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇచ్చేశారు. మిగిలిన వారు ఎవరైనా బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కావాల్సింటే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. రెండోది టిడ్కోయిల్కి సంబంధించి రీఅలాట్మెంట్ సంబంధించి 300 SFT 406 మందికి, అదేవిధంగా 365, 430 SFT 205 మందికి ప్రతిపాదన సిద్ధం చేసి ఉన్నారు. రానున్న వారం నుంచి 10 రోజుల లోపల గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యుల వారి యొక్క సమయాన్ని బట్టి అది టిడ్కోయిల్ యొక్క రీఅలాట్మెంట్ మేయర్ గారు మరియు అందరి ప్రజాప్రతినిధుల యొక్క సమక్షంలో జరగనుంది. ఇక టౌన్ ప్లానింగ్ సంబంధించి ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ మీద, పబ్లిక్ రోడ్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇరు వర్గాల మధ్య మా స్థలంలోకి వారు వచ్చారని చెప్పి వచ్చి గోడ కట్టారని, లేకపోతే మా స్థలాన్ని ఆక్రమించుకొని కాంపౌండ్లు కడుతున్నారని చెప్పి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పబ్లిక్ ప్లేసెస్ లో ఎవరైనా సరే అవి మున్సిపల్ సైట్స్ కానీ, R&B సైట్స్ కానీ, లేదా ముఖ్యంగా రోడ్స్ కానీ ఎంక్రోచ్మెంట్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా సంబంధిత అధికారులతో సర్వే చేసిన తర్వాత వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికే ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి రాజరాజేశ్వర అమ్మవారి గుడి ముందు ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇదే విధంగా ఫేజ్ వైజ్ మేనర్ లో మెయిన్ రోడ్స్ ఉన్నటువంటి అన్ని ఆక్రమణలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పెరుగుతున్న ట్రాఫిక్ కి దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇవన్నీ కూడా 1 by 1 టేకప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.
అదేవిధంగా కొన్ని చోట్ల ఇంకా డ్రైన్స్ రోడ్స్ కావాలని చెప్పి, అదేవిధంగా పాట్ హోల్స్ ఉన్నాయని చెప్పి చేశారు. అవన్నీ కూడా పాట్ హోల్స్ రిపేర్స్ టేకప్ చేస్తున్నాము. అయితే ముఖ్యంగా ప్రజలు కూడా శానిటేషన్ విషయంలో ఒకవైపు ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, శానిటేషన్ అధికారులు కావచ్చు, ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేజర్ డ్రైన్స్ లోను, మైనర్ డ్రైన్స్ లోను సిల్ట్ రిమూవల్ చేస్తున్నాం. అయితే సిల్ట్ రిమూవల్ చేస్తున్నా కూడా ప్రజలు శానిటరీ వర్కర్స్ కి ఇవ్వాల్సినటువంటి చెత్తను శానిటరీ వర్కర్స్ కి ఇవ్వకుండా వారి దగ్గరలో ఉన్నటువంటి మేజర్ డ్రైన్స్ లోను, మైనర్ డ్రైన్స్ పడేయడం వల్ల మళ్ళీ డ్రైన్స్ అన్ని కూడా ఈ ప్లాస్టిక్ తోనూ లేకపోతే ఇంటి నుంచి వచ్చే అద్దాలతోనూ సిల్టప్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రజల యొక్క సహకారం లేనిది, ప్రజల యొక్క భాగస్వామ్యం లేనిది ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. మీరు ఈ రోజున ఏదైతే మేజర్ డ్రైన్స్ లో ఇంజనీరింగ్ అధికారులు, మైనర్ డ్రైన్స్ లో శానిటరీ వర్కర్లు ప్రతిరోజు సిల్ట్ రిమూవ్ చేస్తున్నారో మళ్ళీ అదే డ్రైన్స్ లో తిరిగి మీరు చెత్తను వేయడం అది చేస్తున్నారు. అదేవిధంగా మీ ఇంటి ముందు మిగిలిపోయినటువంటి వస్తువుల్ని, మిగిలిపోయిన ఇసుక, ఇటుకరాళ్ళు ఇవన్నీ కూడా రోడ్ల మీద పెట్టడం వల్ల ఆ రోడ్ల మీద ఉన్నటువంటి ఆ ఇసుక అదంతా కూడా మళ్ళీ తిరిగి డ్రైన్స్ లో పడడము, డ్రైన్స్ లో సిల్ట్ ఫామ్ అవడం జరుగుతుంది. సో అవసరానికి మించి ఏదైతే కాంక్రీట్ మెటీరియల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉందో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ని తామంతా తామే తీసేసుకోవాలి. లేదంటే దాన్ని మేమే తీసేసి డంపింగ్ యార్డ్ కానివ్వండి, సిఎండి వేస్ట్ సైట్ కానీ తరలించడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ వారు సిఎండి ప్లాంట్, కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్ కి ప్లాంట్ కూడా తయారు చేసి ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా కన్స్ట్రక్షన్ డిమాలిషన్ జరుగుతుంటే అది ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల నోటీస్కి తీసుకురావాలని చెప్పి సర్క్యులర్ కూడా ఇచ్చి ఉన్నాము. సో మున్సిపల్ అధికారుల యొక్క ప్రమేయం, వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ వేయరాదని, అది ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్ మాకు తెలియజేసినట్లయితే ఎక్కడైతే కార్పొరేషన్ పరిధిలో లో లెవెల్ ఏరియాస్ ఉన్నాయో ఆ లో లెవెల్ ఏరియాస్ లో వాటిని డంపింగ్ కి, వాటిని ఫిల్లింగ్ కి ఉపయోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.